విదేశీయుల భూమి కొనుగోలు నిబంధనలు మరియు పరిమితుల గురించి తెలుసుకుందాం ఇక్కడ. మనకు చాలా మంది బంధువులు విదేశాల్లో ఉంటారు. యూఎస్, యూకే, గల్ఫ్ కంట్రీస్ మరియు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో. వాళ్ళకి ఇండియాలో ఇంటి కోసం ఒక ప్లాట్ తీసుకోవాలని ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత వచ్చి ఇక్కడే ఉండడానికి. వాళ్ళకు క్లారిటీ ఉండదు. ఏ భూమి కొనొచ్చో, ఏ భూమికి లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అనే దానిపై. అందుకే ఈరోజు ఇక్కడ ఎన్ఆర్ఐలు మరియు విదేశీయులు భారతదేశంలో భూమి కొనాలంటే ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే విషయంపై క్లియర్‌గా తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఎన్ఆర్ఐ, ఓసీఐ, పీఐఓ అంటే ఎవరు? వాళ్ళు ఏ భూమి కొనగలరో తెలుసుకుందాం. ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్, ఓసీఐ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, పీఐఓ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్. ఇప్పుడు పీఐఓ కార్డులు మెర్జ్ అయిపోయి ఓసీఐ కార్డులు మాత్రమే చెల్లుబాటు అవుతున్నాయి. ఈ ముగ్గురు భారతీయ ఒరిజిన్ కలిగిన వ్యక్తులు రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేయవచ్చు. కానీ అగ్రికల్చర్ ల్యాండ్, ఫార్మ్ ల్యాండ్, ప్లాంటేషన్ ప్రాపర్టీ మాత్రం కొనలేరు. ఇది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం నిషేధితం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.